ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా తిరుగుతుండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, "ఏనుగు, ఏనుగు, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది" అని చెప్పింది. ఆ మాటలతో ఏనుగుకి బోలెడంత కోపం వచ్చింది. చీచీ! నా కాలిలో ముల్లంత లేవు. నీకు నాతో స్నేహం కావాలా? పో అవతలికి అని పంపించేసింది. దాంతో ఎలుకకి చాలా కోపం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగానే ఉన్నావు. నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది. నాకు తోక ఉంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి. నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికీ తేడా ఏముంది? అని అడిగింది. నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను. నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చేయను అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటే తిరుగుతూ ఉండేది. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగుని పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగుని తీసుకుపోదాం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోరున ఏడుస్తుండగా ఎలుక వచ్చి, "అయ్యో, ఏడవకు, నేను నా మిత్రులను తీసుకుని వచ్చి నీకు బంధ విముక్తి కలిగిస్తాను" అని చెప్పి ఇంకా బోలెడు ఎలుకల్ని తీసుకొని వచ్చింది. అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగుని విడిపించాయి. అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకలతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని సరదాగా అడివంతా తిరిగేది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎంత చిన్నది అయినా మనసు ఉన్నప్పుడు పెద్ద పనులు చేయగలవు. తాబేలు గర్వం. ఒక ఊరిలో చెరువు ఉండేది. అందులో 2 తాబేళ్లు ఉండేవి. వాటిలో ఒకటి చాలా మంచిది. ఇతరులకు సహాయం చేస్తూ, అందరినీ మంచిగా పలకరిస్తూ ఉండేది. రెండో తాబేలుకి చాలా గర్వం. ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉండేది. ఒకరోజు చెరువు కట్ట మీదకు వెళ్ళగా అక్కడ కనిపించిన మరో తాబేలుతో పోట్లాటకు దిగింది. ఆ గొడవలో ఆ తాబేలు తిరగబడింది. ఎంత ప్రయత్నించినా సరిగా నిలబడలేకపోయింది. తాబేలు కష్టాన్ని గమనించిన కాకి చెరువులో చేపలకు ఈ విషయాన్ని చెప్పింది. కానీ తాబేలు విషయం తెలిసిన మిగతా చేపలు దానికి సహాయం చేయడానికి నిరాకరించాయి. చాలాసేపటి వరకు కష్టపడిన తాబేలు తన జీవితం ముగిసిందని చింతించింది. రెండో తాబేలు ఎప్పటికీ చెరువులోకి రాకపోవడం గమనించిన మొదటి తాబేలు ఏమైందా అని కట్ట మీదకు వెళ్ళి చూసింది. తిరగబడి ఉన్న రెండో తాబేలును నిలబెట్టింది. ఏమైంది అని ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది. ఇంకెప్పుడూ ఎవరితోనూ గొడవ పడనని, బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పింది. అప్పటి నుంచి అందరితోనూ స్నేహంగా ఉండేది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇతరులతో మంచిగా ఉన్నప్పుడే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు. పిచుక సలహా, ఉడుత సాయం. లక్ష్మీపురం అనే ఊరి మధ్యలో ఒక మామిడి చెట్టుపై ఒక పిచుక, ఉడుత నివాసం ఉండేవి. వాటి మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరోజు ఉడుత మామిడికాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడులోంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి. వాటి దగ్గరకు వెళ్ళి చూడగా వాటి తల్లి లేదు. బహుశా ఆహారం కోసం వెళ్ళిన వాటి తల్లి కోసం ఎదురు చూస్తున్నాయి అనుకుంది. ఎంతసేపటికి పిల్లల అరుపులు ఆగకపోవడంతో మరోసారి వెళ్ళి చూసింది. అయినప్పటికీ తల్లి రాలేదు. ఈ విషయాన్ని తన స్నేహితుడు అయిన పిచుకకు చెప్పింది. అప్పుడు పిచుక, ఇప్పుడు మనం ఏమి చేయగలం అని ప్రశ్నించింది. వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చు. ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేనే తీసుకుంటాను. వాటికి ఆహారం అందించి పెద్ద చేస్తాను అని చెప్పింది ఉడుత. అప్పుడు పిచ్చుక ఇలా అంది, "నీది మంచి ఆలోచనే. కానీ ఆ పక్షి పిల్లలకు ఆహారం సేకరించుకోవడం, ఎగరడం అన్నీ వాటి తల్లి నుంచే నేర్చుకోవాలి. అది నీవు చేయలేవు.
అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్ళి చూడు అని సలహా ఇచ్చింది. ఉడుత వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది. ఏమైంది అని ప్రశ్నించగా, ఒక వేటగాడి బాణం గురి తప్పి తగలడం వల్ల తాను పడిపోయానని తల్లి పక్షి చెప్పింది. వెంటనే ఆ తల్లి పక్షికి సపర్యలు చేసి పిల్లల వద్దకు చేర్చింది. తనను బ్రతికించి పిల్లల వద్దకు చేర్చిన ఉడుతకు తల్లి పక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా పని చేసే ముందు మంచివారి సలహా తీసుకోవడం మంచిది. మంచి రైతు. రామాపురం అనే ఊరిలో సత్యనారాయణ అనే రైతు ఉన్నాడు. అతడు గొప్ప దయాగుణం కలవాడు. సముద్రానికి దగ్గరగా ఉన్న కొండపై అతడి పొలం ఉంది. కొండ దిగువ కూడా కొన్ని పంట పొలాలున్నాయి. తన పొలం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఒకసారి కొండపై తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి పని పూర్తయింది. ఇంటికి బయలుదేరుతుండగా సముద్రం వైపు చూశాడు. కడలిలో నీరు బాగా వెనక్కి వెళ్ళిపోవడం గమనించాడు. అంతే, వెంటనే ఏదో ప్రమాదం రాబోతుందని గ్రహించి కొండ కింద పొలాల్లో పనిచేస్తున్న వారిని బిగ్గరగా పిలిచాడు. ఎంత పిలిచినా వాళ్ళు రాకపోవడంతో ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. కష్టించి పండించిన తన వరి కుప్పలకు నిప్పు పెట్టాడు. అది గమనించిన చుట్టుపక్కన వాళ్ళు, కింద పొలాల వారు కొండపైకి వచ్చారు. పైకి వస్తున్న తమను సంతోషంగా చూస్తున్న సత్యనారాయణను చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇంతలో సముద్రం ఉగ్రరూపం దాల్చి రాకాసి అలలు ఎగసిపడి కొండ కింది భాగాన్ని ముంచెత్తింది. తన పంటను నష్టపోయి మరి తమ ప్రాణాలు కాపాడిన సత్యనారాయణకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి మనసున్న వాళ్ళు తమకు నష్టం జరిగిన 10 మందికి మేలు జరగాలనుకుంటారు. అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఒక ముసలి స్నేహితులు. కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేది. నదిలో ముసలి ఇల్లు ఉండేది. రోజు కోతి చెట్టు మీద నుంచి ముసలి నీళ్ళలో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులన్నీ ఆశ్చర్యపోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు ముసలిని నమ్మొద్దని సలహా ఇచ్చేది. ముసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి. కానీ కోతికి ముసలి మీద నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది. ఒకరోజు ఈ విషయం ముసలి భార్యకి తెలిసింది. ఏంటిది, నిజమా? నీకు ఒక కోతితో స్నేహం ఉందా అని ఒకరోజు ముసలిని అడిగింది. ముసలి ఒప్పుకుంటూ, అవును, చాలా రోజులుగా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెప్తుంది అని అనింది. ముసలి భార్య, కోతి గుండె చాలా బాగుంటుందట. నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతి గుండెకాయని పంచుకొని తినవచ్చు అంది. ముసలికి భార్య మీద చాలా కోపం వచ్చింది. కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది, స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగింది. కానీ ముసలి భార్య ఒప్పుకోలేదు. పట్టు వదలకుండా రోజు పోరు పెట్టింది. తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చొని రోజూ అడిగేది. ముసలికి మనశ్శాంతి లేకుండా పోయింది. చివరికి నస భరించలేక ఒకరోజు ముసలి ఒప్పుకుంది. సరే, ఈరోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను, నీకు నచ్చినట్టు కాని అని కోతి ఉండే చెట్టు వైపుకు బయలుదేరింది. కోతిని చెట్టు మించి దిగి రమ్మని ఒప్పించడం ఎలా? అందుకని ఒక పథకం వేసింది. చెట్టు కింద నుంచొని కోతిని పిలిచింది. కోతి బయటకు వచ్చింది. ముసలిని చూసి సంతోషంగా పలకరించింది. ముసలి కోతితో, మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను,
నా భార్యకి చాలా ఆనందం కలిగింది. నిన్ను ఈరోజు భోజనానికి తీసుకొని రమ్మంది అని ఆహ్వానించింది. కోతి సంబరపడింది. సరదాగా ముసలి ఇంటికి భోజనానికి వెళ్ళి ముసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది. కానీ నీళ్లలో వెళ్ళడం ఎలా? మొసలి తన వీపు మీద కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకుని వస్తాను అని చెప్పింది. కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది. మొసలి నీళ్ళల్లో ఈదుతూ కోతిని తన ఇంటి వైపుకు తీసుకుని వెళ్ళింది. దారిలో ముసలి ఏడవడం మొదలుపెట్టింది. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఏడుస్తున్నావు అని ముసలిని అడిగింది. ముసలి ఏడుపు ఆపలేదు. కోతి చాలాసేపు అడిగింది. మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ల మీదకి ఆగి ఇద్దరూ మాట్లాడుకున్నారు. భోజనానికి పిలిచింది అబద్ధమని ముసలి తన భార్య కోతి గుండెకాయ తినాలని ఈ పథకం వేశారని నిజం చెప్పింది ముసలి. ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుండాగిపోయినంత పని అయ్యింది. ఎలా ఇందులో నుంచి బయటపడడం అని ఒక పక్క, అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ ముసలిని ఎలా నమ్మానని మరో పక్క బుర్రలో ఒకటేసారి ఆలోచనలు తిరిగాయి. నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయేమోనని భయం, ఎలా తప్పించుకోవాలని ఆందోళన. కానీ కోతి చాలా తెలివైనది. అంత సులువుగా ప్రాణాలు వదులుకుంటుందా? ఈ భావాలేమి మొసలికి తెలియనివ్వకుండా గట్టిగా నవ్వడం మొదలెట్టింది కోతి. ముసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగిపోయింది. కోతి ముసలితో అంది, ఓ సింతేనా, దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు. నా ఇంట్లో భద్రంగా దాచి వచ్చాను. మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తే చెట్టులోంచి నా గుండెని తీసుకొని వచ్చి నీకు ఇస్తాను. నువ్వు నీ భార్య హ్యాపీగా తినొచ్చు అంది కోతి. మొసలి కోతి మాటలని నమ్మేసింది. కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది. కోతి హమ్మయ్య అనుకుని ఒక గెంతు గెంతి మొసలి వీపు మీద నుంచి చెట్టు ఎక్కేసింది. ఇంట్లోకి వెళ్ళి చడీ చప్పుడు చేయకుండా కూర్చుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది. మొసలి చాలాసేపు ఎదురు చూసి మొత్తానికి కోతిని పిలిచింది. కోతి కొమ్మ మీదే కూర్చొని, గుండె లేదు ఏమీ లేదు, అసలు నీలాంటి ముసలితో నాకు స్నేహమే వద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించకు అని కోపంగా చెప్పింది. ముసలి తల దించుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చెడు వాళ్ళతో స్నేహం ఎప్పుడు చెడే చేస్తుంది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది.